ఈ ప్రదేశంలోనే శివుడు 3వ కన్ను తెరిచాడు. అలాగే శివ పార్వతులు ఇక్కడ 1100 సంవత్సరాలు ఉన్నారు అని మీకు తెలుసా? ఒకసారి పార్వతీదేవి స్నానానికి వెళ్ళినప్పుడు తనకి ఎంతో ఇష్టమైన కమ్మలు ఈ నదిలో పోగొట్టుకుంటుంది. అప్పుడు పార్వతి శివుడి దగ్గరికి వెళ్లి నాకు ఆ కమ్మలు కావాలి అని అడుగుతుంది. అప్పుడు శివుడు నందిని ఆ కమ్మలని వెతికి నా దగ్గరికి తీసుకుని రా అని ఆజ్ఞాపించాడు. కానీ నంది ఎంత వెతికినా ఆ కమ్మలు దొరకలేదు. అప్పుడు శివుడికి కోపం వచ్చి తన 3వ కన్ను తెరిచాడు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందేమోనని శేషనాగు ఆ నదిలో వేడి అలలు సృష్టించాడు. ఆ వేడి అలల వలన కింద ఎక్కడో ఉన్న ఆ కమ్మలు పైకి వస్తాయి. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నీరు ఇంకా వేడిగానే ఉన్నాయి అని చెబుతారు. ఇది హిమాచల్ ప్రదేశ్ లో కసుల్లో ఉన్న మణికారం మందిరం. మణికారం అంటే సాంస్క్రిట్ లో చెవిదిద్దులు లేదా కమ్మలు అని అర్థం. కానీ చాలా మంది ఇదంతా కల్పితము అని, ఇది నేచురల్ గా వచ్చిన ఒక హాట్ స్ప్రింగ్ అని చెబుతారు. మీరు ఏది నమ్ముతారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ ఆలయానికి మీరు వెళ్ళారో లేదో కూడా కామెంట్ చేయండి. హర హర మహాదేవ.